పైకి మిత్రులుగా నటిస్తూ లోపల మన ఉన్నతిని చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చాలామందిలో కొందరు మా కాలేజీలోనూ ఉన్నారు. నేను వాళ్ళలాగే జీతం తీసుకుని ఉంటే పాపం ఆ నరఘోషం ఉండేది కాదు. మిమిక్రీ ప్రోగ్రామ్స్ ద్వారా ఆనందంగా పారితోషికం తీసుకుంటున్నాను కదా. అది కొందరికి కంటికి ఇంపుగా ఉండేది, మరికొందరికి కంటగింపుగా ఉండేది. నా అవకాశాల్ని అణగదొక్కాలనే ఆలోచన ఉన్నవాళ్లకు ఒక సాకు దొరికింది. ఇదంతా నేను ఇప్పుడే చెబుతున్నానంటే బ్రహ్మానందం సినిమా నటుడు కాకముందే ఈర్ష్య అసూయలకు బలైపోవలసిన పరిస్థితులు ఎదురయ్యేవి. అందులో వీళ్ల సంకుచిత మనస్తత్వానికి పరాకాష్ఠ మరో అధ్యాయంలో మీ ముందుంచుతాను. ఇప్పుడు ఇక్కడ నాకు పెళ్ళయింది, ఖర్చులు పెరిగి